దేవుని చావుకుని మాట విని వారికి లోబడే అనుభవము మందిరంలో చక్కగా ప్రవర్తించే వ్యక్తిగా నేను చేస్తుంది. మేము నేర్చుకున్నాం. మా సేవకుడు ఒకటే చెప్పేవాడు, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే, అన్న తప్పు చేస్తున్నావు జాగ్రత్త చెప్పేసేవాడు. తప్పు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు అంటే ఆగిపోయేవాళ్ళం, చేసేవాళ్ళం కాదు. ప్రభు బలలో పాల్పొందు పూర్వం చూడండి, దేవుని వాక్యంలో 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదువుతాము. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. కనుక జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అనే మాట మనం ఆధారం చేసుకుని దేవుని వాక్యం విని బలలో పాలు పొందుతాం. ప్రభు మనకు యోగ్యముగా బలలో పాలు పొందినట్లు సహాయము చేయను కాక. ఇక్కడ రాయబడిన మాటల్లో దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనే మాట. కనుక దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలంటే ఎలా ప్రవర్తించాలి? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అంటే అది నీకు తెలియాలి అని అంటున్నాడు. అది నీకు తెలియాలి. జనులు ఎలాగో అనే దగ్గర మరి అంకె 5 అనే అంకె వేసి ఉంది కదా. కింద ఫుట్ లెటర్ చూడండి, ఏముంది? నీవేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలి. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియాలి. కనుక దేవుని మందిరంలో మన ప్రవర్తన చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవలసిన వారముగా ఉన్నాము. మన ప్రవర్తన దేవుని మందిరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే ఏం చేయాలా? ఏం కావాలి మనకి? మన ప్రవర్తన మంచిగా ఉండాలంటే ఏం కావాలి? దేవుని మందిరంలో మనం మంచిగా ప్రవర్తించాలంటే ఏం కావాలి చెప్పండి? కొన్ని కావాలి. ఏంటవి? మొదట మన ప్రవర్తన కాపాడుకునే విషయంలో మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణం సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కనుక దేవుని మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసి ఉండాలంటే ఏ విధమైన అనుభవాల్లో మనం చక్కగా ప్రవర్తించగలుగుతామో అనే అవగాహనకు మనం రావాలి. కనుక మొట్టమొదట మనకు జ్ఞాపకం చెబుతున్నాను, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నువ్వు లోకంలో ఎలాగో ప్రవర్తిస్తుంటావు, కానీ దేవుని మందిరంలో కూడా అలా ప్రవర్తించటం అనేది నీకు తగదు. దేవుని మందిరం లోకంలో ప్రవర్తించినట్లు దేవుని మందిరంలో ప్రవర్తించడం కుదరదు. లోకములో జీవించినట్లు దేవుని మందిరంలో ఆయన ఏర్పాట్లు జీవించేటువంటి ప్రజలు ఎట్లా పడితే అట్లా జీవించడం, లోకంలో ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడం కుదరదు. లోకంలో జీవించినట్లు ఇక్కడ జీవించడం కుదరదు. లోకపరంగా ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలకు తావున్న జీవితం నీది. ఎన్నో రకాలైన తప్పులు చేస్తున్న జీవితం, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతుంటాం లోకంలో కదా. మన మాట తీరులో, ప్రవర్తన తీరులో ఎన్నో లోపాలు. మన స్నేహితుల దగ్గర
మన సాక్ష్యం, మన స్నేహితుల దగ్గర మన సాక్ష్యం, మన ఇరుగు పొరుగు వారి దగ్గర మన సాక్ష్యం, మనం డ్యూటీ చేస్తుంటే ఆ డ్యూటీలో మన సాక్ష్యం, లేకపోతే మనం ఎక్కడన్నా వ్యాపారంలో ఉంటాం లేదా ఎక్కడైనా వెళతాం, ఒక పెద్ద జనసమూహంలో మన సాక్ష్యం. యేసు ప్రభువుని గురించి ఒక గొప్ప మాట రాయబడింది ఏంటంటే 10,000 మందిలో అతనిని గుర్తించవచ్చును అని రాయబడింది. 10,000 మందిలో ఆయన యేసు ప్రభు అని చెప్పడానికి వీలైద్దంట. 10,000 మంది ఉన్నారు, అదిగో ఆయనండి యేసు ప్రభు ఆయనే అంటే 10,000 మందిలో ఆయన గమనించగలిగేంత ప్రవర్తన కాపాడుకునేవాడు యేసు ప్రభు. అందుకే ఆయన పాపం లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చేయనివాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, కపటము లేనివాడు, ఏ విధమైనటువంటి దోషములు లేనివాడు, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన గుర్తించడానికి ఆయన ప్రవర్తనే కారణం, ఆయన గుర్తించడానికి ఆయన రూపము ఆకారం కారణం, ఆయన జీవిత విధానం కారణం. 10,000 మందిలో యేసుప్రభు అంటే ఆయన యేసుప్రభు అని చెప్తామంటే అంటే ఎంతగా తాను తన ప్రవర్తనను కాపాడుకుంటాడు, ప్రత్యేకించబడిన వాడుకుంటాడో చూడండి. ఆయన స్పెషల్ క్వాలిటీ ఆయనలో ఉండింది. అందుకే ఆయన పాపం లేనివాడుగా ఉండేనని వాక్యంలో రాయబడింది. ఆయన పాపం లేనివాడుగా ఉండేను. కూర్చో. ఆయన పాపం లేనివాడుగా ఉండేను. యేసు ప్రభు పాపం లేనివాడుగా ఉంటున్నాడు. కనుక మనం పాపం లేనివారుగా మనం కూడా ఉంటే మన ప్రవర్తన కాపాడుకోగలిగితే లోకంలో, బయట, ఇక్కడ కాదు, ఇక్కడికి వస్తే పిల్లిలాగా కూర్చుంటావు, బయటికి వెళ్తే పులిలాగా ప్రవర్తిస్తావు. మందిరంకి వస్తే, దేవుని దగ్గరికి వస్తే పిల్లిలాగా అయిపోతావు. అబ్బా నీ అంత వినయం గలవాడు ఎవడు లేడన్నట్టు అయిపోతావు. మరి బయట ఇంట్లో పిల్లి, వీధిలో పులి, అట్లుంది మన రూపం. కనుక ఇంట్లో పిల్లి, వీధిలో పులి. కనుక వీధిలో మన ప్రవర్తన ఎలాగ ప్రవర్తిస్తుంటామో అది మందిరంలో ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మన ప్రవర్తన కాపాడబడడానికి కారణం ఏంటంటే ఆయన అధికారం కిందుంటే మన ప్రవర్తన కాపాడబడుతుంది. ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన ప్రవర్తన కాపాడబడుతుంది. ఆయన ద్వారా నడిపించబడితే మన ప్రవర్తన కాపాడబడుతుంది. ఆయన ద్వారా మనము మన జీవితాన్ని ఆయన ఏర్పాట్లు జీవిస్తే మన ప్రవర్తన కాపాడబడు. బయటేమో వల్గరి ప్రవర్తన, మందిరంలోనేమో అమ్మ నీ అంత విశ్వాసం ఎవరు లేరన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఇక మనంత భక్తులు ఎవరు లేరు అన్నట్లు, ఇక నాకంటే అక్కడ ఎవ్వరు అలాంటి వాళ్ళు లేరు అన్నట్టు ప్రవర్తిస్తాం. బయటేమో ఎట్లుంటుంది అంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడే బయట కానీ మందిరంలో కానీ ఎక్కడ కానీ నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవునికి తగినట్లు ప్రవర్తిస్తాం. కనుక బయట ఏమైనా ప్రవర్తిస్తున్నామో అదే మందిరంలో ప్రవర్తిస్తాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక అలవాటు ఉందండి, ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు బయట కలిగి ఉండే అలవాటు పొరపాటు, మందిరంలో కూడా అప్లై చేస్తావుగా. ఒక ఆయన పాట పాడమన్నారంట ఒక ఊరిలో. ఒక ఆయన్ని లేచి పాట పాడవయ్యా బాబు అని పాట పాడమని ఇస్తే ఆయన పాట ఒక పాట ఎత్తాడంట, సినిమా పాట. ఇప్పుడు అది ఎందుకు లేండి, ఆ పాట కూడా నేను గుర్తు చేయలే. సినిమా పాట ఎత్తాడంట. ఏంటయ్యా అంటే బయట పాడుతున్నాడు ఆ పాట. అన్న ఎక్కడ చూసినా ఆ పాటే పాడుతున్నాడు అన్న ఈయన. అందుకే ఇక్కడ రాగానే ఆ పాట వచ్చేసిందంట. ప్రారంభం మొదలే ఆ పాట ఎత్తాడంట, సినిమా పాట. ఒక ఆయన వాక్యం చెప్పమని ఇచ్చారంట. బయట ఒక అలవాటు ఉంది ఆయనకి. ఏంటది? ఒక అలవాటు ఉంది, ఉవ్వుతు మాట. నేను అట్లేదులేండి, ఉవ్వుతు మాట అలవాటు ఉంది. అక్కడ మా వాక్యం చెబుతా ఉండగా మధ్యలో అనేసాడంట ఆ మాట. అంటే బయట ఏం ప్రవర్తిస్తామో అక్కడ అదే కదా లోపల వస్తుంది. కాబట్టి నీవు దేవుని అధికారానికి ఒప్పుకుంటే నీ ప్రవర్తన కాపాడబడుతుంది. నువ్వు బయట అయినా మందిరంలోనైనా, దేవుని ముందైనా, దేవుడు లేనప్పుడైనా, సేవకుని ముందు, సేవకుడు లేనప్పుడు. సేవకుని ముందు మన ప్రవర్తన ఒకలా ఉంటుంది, సేవకుడు లేనప్పుడు మన ప్రవర్తన ఒకలా ఉంటుంది కదా. దేవుడు ముందు మన ప్రవర్తన ఒకలా ఉంటుంది. దేవుడు చూడలేదులే అనుకుని ఇంకోలా ప్రవర్తిస్తాం, కానీ ఆయన చూస్తాడు. ఆయన దేవుడు ముందు ఉన్నప్పుడు అంటే ప్రార్థన చేయకపోతాం, ప్రభువా నీకు అయ్యేంత వినయము విధేయత ఎవరు చూపించలేరు. మరి ఆయన లేనప్పుడు మన ప్రవర్తన వేరేలాగా అయిపోతుంది. అందువలన మన ప్రవర్తన కాపాడబడాలంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. నీ విల్లింగ్ ఉండాలి. ఆయన అధికారం, అందుకే ప్రార్థన చేయాలి. నీ అధికారం నా పైన కనుపరుచు, నీ అధికారం చొప్పున నన్ను నడిపించు, నీ అధికారం చొప్పున నేను
ఏదైనా చేయటానికి నాకు సహాయం చేయి. కొన్ని పర్యాయాలు మన పరిధి దాటిపోతుంటాం. మన ప్రవర్తన లోపంలో కారణం ఏంటంటే మన పరిధి దాటిపోతుంటాం. అంటే ఒక ఏమంటే ఎవరు నిన్ను కంట్రోల్ చేయాలన్నంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎవరిని మనం కంట్రోల్ చేయలేము అంటే ఆయన మనం కంట్రోల్ చేయలేమండి, లేకపోతే ఆమెను మనం కంట్రోల్ చేయలేమండి. ఎన్నిసార్లు చెప్పినా ఆ వ్యక్తికి అంతేనండి. ఇలాంటిది దేవుని అధికారానికి ఒప్పుకోనటువంటి వారికి ఉండే లక్షణం. ఆ వ్యక్తులు ఇక మారరు అంతే. కానీ దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. నిన్నే ఒక వాక్యం వింటున్నాను ఫోన్లో, నేను యూట్యూబ్లో ఒక వాక్యం వింటున్నా. జాక్ పూనన్ గారు అని ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే, ఆయన ఇంతవరకు నాకు క్రెడిట్ కార్డు అనేది తెలియదు అని చెప్పాడు. ఆయన నాకు డెబిట్ కార్డే కానీ క్రెడిట్ కార్డు చూడలేదు నేను అన్నాడు. నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. అంటే కొంచెం ఏడిచాను కూడా, కొంచెం ఏడిచా. ఎందుకంటే నాకు క్రెడిట్ కార్డు తెలుసు, డెబిట్ కార్డు తెలుసు. నేను అంటే ఒక అనుభవంలో, దేవుని యొక్క అనుభవంలో పోవాల్సిన నేను దేవుని అనుభవంలో కాకుండా ఇంకొక అనుభవంలో కూడా పోతున్నాను అనేది నాకు కళ్ళం నీళ్ళు రప్పించిన సంఘటన. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆయన ప్రవర్తనకు లోబడి ఉంటే మనం ఏ విధమైనటువంటి లోపం లేని వారుగా ఉంటామో. దేవుని అధికారానికి మనం లోబడితే ఆయన చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే సహాయం చేస్తాడు. ఆయన నీ కొరకు ఉన్నది లేనట్టు చేస్తాడు, లేనిది ఉన్నట్లు చేస్తాడు. నీ కొరకు అవసరమైతే అధికారులను కూడా తలకిందులు చేస్తాడు. నీ కొరకు అవసరమైతే లోకాన్ని తలకిందులు చేసైనా నిన్ను కాపాడుతాడు. ఈజిప్ట్లో ఈజిప్ట్ను తల్లకిందులు చేసి ప్రజలను బయట తీసుకొచ్చాడు దేవుడు. సామాన్యమైన దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఏదైనా చేస్తాడంతే, నీకేమి లేకపోవచ్చు, కానీ ఆయన అన్నీ నీకు సమకూర్చగలడు, అన్నీ నీకు నీ వద్దకు వచ్చేటట్లు చేయగలడు. ఏలియాకి ఆహారం ఇవ్వలా, వాగు దగ్గర, కెరీత్ వాగు దగ్గర చేయడలేదా? కొంతమంది ఆహారపు లేమితో ఉన్న వాళ్ళకి ఆహారం పంపించట్లా, పక్షులకు ఆహారం ఇవ్వట్లా, గడ్డి పూలకు వాటి ఎదిగేటట్టు చేయట్లా. దేవుడు చేస్తాడు. కానీ మనం ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఇంకొకటి చెయ్యం, అంతే, ఇంకొకటి చెయ్యం. ఆయన అధికారానికి ఒప్పుకోనప్పుడే మనం వేరే ఏదో చేస్తుంటాము, మనము ఆ ప్రవర్తిస్తుంటాము. అది మందిరంలో కూడా కనబడుతుంది. అది ఏమవుతుంది, ఏం తీసుకొస్తుంది, మనకు తెలియని అహంభావాన్ని తీసుకొస్తుంది, తెలియని అవివేకాన్ని తీసుకొస్తుంది, తెలియని అజ్ఞానంలో మనం పడిపోయామన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతో నష్టదాయకమైన ప్రవర్తన. అందుకనే మన ప్రవర్తన మంచిగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని అధికారానికి లోబడాలి. దేవుని అధికారానికి లోబడాలి. దేవుని అధికారానికి ఆయన లోబడి ఆయన మన ప్రవర్తన విషయంలో ఆయన అధికారానికి అప్పగించుకుంటే మనం ఆయన మన ప్రవర్తన మార్చబడ్డాక ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఏం చేస్తాము? దేవుడు మనలను గొప్ప ప్రవర్తన గలవారుగా చేస్తాడు, ప్రయోజనకరమైన వారుగా చేస్తాడు. దేవుని మందిరంలో ఒక మంచి విలువైన సాధనంగా నిన్ను చేస్తాడు. కనుక ఇక్కడ మొదటి ఆ తలంపు ఏంటో చూడండి. జీవం గల దేవుని ఆలయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలంటే, ఆ ప్రవర్తన నీకు మంచి ప్రవర్తన రావాలంటే దేవుని అధికారాన్ని నువ్వు ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రవర్తన సరిచేయబడే ప్రవర్తన దేవుని అధికారమే నిన్ను సరిచేయగలదు. దేవుడు నాతో మాట్లాడాడు ఒకసారి. ఎవరు చెప్పినా వినవు, నేను చెప్తాను రా అని నన్ను పిలిచాడు. నువ్వు ఎవరు చెప్పినా వినవు, నేను చెప్తాను రా, నా మాట వినని దేవుడు నన్ను పిలిచి నాతో మాట్లాడాడు. నేను ఆయనకు ఒప్పుకున్నాను, ఆయన అధికారానికి ఒప్పుకున్నాను. నువ్వు మాట్లాడు, నాకు అంతే చాలు, అంతే మాట్లాడాడు. నా సమస్య అంతా కూడా పరిష్కారము చేయబడి. కాబట్టి దేవుడు అధికారానికి మనం ఆయన పిలుస్తాడు. నేను చెప్తాను రా, నీకు ఆలోచన చెప్తాను, నడిపిస్తాను, చేపట్టుకుంటాను, నీకు దారి చూపిస్తానని ఆయనే అంటున్న ఆయన అధికారము మన పైన ఉంటే మన ప్రవర్తనలో లోపము ఉండదు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 13:3-4 వచనాలు. అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళను కనువాని మాటలను వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుతున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. చూచారా? నీ దేవుడైన యెహోవాకు లోబడుతున్నావో లేదో పరీక్షిస్తున్న దేవుడు. దేవునికి లోబడుతున్నావో లేదో నేను పరీక్షిస్తున్నాడు. అర్థమైందా?
దేవునికి లోబడుతున్నామో లేదో, నీవు నీ దేవుని యొక్క ఆ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించుతున్నావో లేదో తెలుసుకోవటానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నీవు నన్ను హత్తుకుంటున్నావా లేదా, నీవు నన్ను నీ పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నావా లేదా అనేది నిన్ను తెలుసుకోవడానికే ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. కనుక ఏం చేయాలా, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడాలి. మీ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు, నాకు భయపడుతున్నారా లేదా? భయపడుతున్నారా? దేవునికి భయపడుతున్నారా? దేవుని భయం మనకుందా? దేవుని భయం ఉంటే నీ జీవితంలో పశ్చాత్తాప హృదయము నీకుంటుంది. దేవుని భయం ఉంటే పశ్చాత్తాపం కలుగుతుంది. నేను పశ్చాత్తాపడ్డాను, కళ్ళ నీళ్ళు అందుకే వచ్చినాయి నాకు. పశ్చాత్తాపడ నేను చాలా తప్పు త్రోవలో వెళుతున్నానని నాకు అర్థమైంది. నా చేతిలో డెబిట్ కార్డులు కాదు, క్రెడిట్ కార్డులు కూడా కనపడుతున్నాయి. నేను ఆయన ఆశ్రయించలేకపోతున్నాను, ఆయన ఆధారం చేసుకోలేకపోతున్నాను, ఆయన హత్తుకోలేకపోతున్నాను, ఆయన్ని ప్రేమించలేకపోతున్నాను. అందుకనే పశ్చాత్తాపం వచ్చేసింది. ప్రభువా, నేను నీకు విరోధంగా వెళ్ళానయ్యా, మన్నించు. పశ్చాత్తాపం వచ్చేసి కళ్ళ నీళ్ళు వచ్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. వీరు నాకు లోబడుతున్నారా లేదా, వీరు నాకు భయపడుతున్నారా లేదా? భయపడుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవునికి లోబడేటువంటి జీవించేటువంటి వ్యక్తులకు ఉండే లక్షణము అర్థమైపోద్ది, ఊరికి అర్థమైపోద్ది. లోబడని వాళ్ళు ఏంటో, లోబడే వాళ్ళు ఏంటో ఊరికి అర్థమైపోద్ది. లోబడకపోతే నువ్వు ఎట్లా పడితే అట్లా, ఏ త్రోవలో పడితే ఆ త్రోవలో వెళ్ళిపోతుంటావు. దేవుని భయం ఉండదు నీకు. లోబడేవాడు అయితే దేవుని భయంతో నీ ప్రవర్తన కాపాడుకుంటావు, నీ యొక్క చేసే పనులను కాపాడుకుంటావు. కొంతమందిని చూస్తాం, వాళ్ళకి మరి జీవితం అలాంటి జీవితం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, అదృష్టం అని చెప్పాలి. చాలా నమ్రతగా వినయంగా దేవుణ్ణి ఎంతో హెచ్చిస్తుంటారు. ప్రతి విషయంలో దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. నా దేవుడు ఎంతో గొప్పవాడు, నాకు సహాయం చేశాడని మాట్లాడతాం మనం. దేవుని కృప వలన నేను ఈ వస్తువు కొనుక్కున్నాను అని చెప్తారు. మీరు చెప్పగలుగుతారా? దేవుని కృప వలన నేడు ఈ దినం, క్రొత్త దినం దేవుడు నాకు ఇచ్చాడు అని అనగలమా? దేవుని కృప వలన నేడు నేను జీవించి ఉన్నాను అని చెప్పగలమా? దేవుని కృప వల్ల ఆయన నన్ను ఏ అనారోగ్యంగా పాలు కాకుండా కాపాడాడు చెప్పగలమా? చెప్పము. మనం అట్లా చెప్పము. ఎందుకంటే మన విధానం వేరు, మన ప్రవర్తన వేరు. ఆయన భయం లేదు, ఆయన లోపడడం తెలియనప్పుడు ఏమంటామంటే, నేను నా జ్ఞానంతో నేను ఇవన్నీ చేస్తున్నాను, నాకు ఎట్లా చేయాలో తెలుసు, చేసేస్తున్నాను. నేనే కాదు, వాళ్ళకు కూడా నేనే చెప్పాను. లేదా నేనే కాదు, నన్ను బట్టి అనేకులు నడిచే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చెప్తాం, నన్ను బట్టి. దీని అంతటి కారణం, ఈ మందిరం అంతా నేనే కట్టించా అయిపోయాయి. ఎవరు కట్టించారు మందిరం? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఈ అంతా నేనే కట్టించానంటే కాదు, ఇది దేవుడు కట్టించాడు. అందుకు నిన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. ఇవన్నీ దేవుడు కట్టించాడు, దేవుడు చేశాడు. అందుకే దేవునికి మనం ఏం చేయాలా? ఆయనకు మహిమను ఆరోపించాలి. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, మనం ఆయనకు లోబడి ఉన్నామో లేదో, ఆయనకు భయపడుతున్నామో లేదో, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవిస్తున్నామో లేదో, ఆయన హత్తుకొని ఉంటున్నామో లేదో అని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని హత్తుకున్నారా? ఇక్కడ ఎన్నో ఉన్నాయి చెప్పండి. లోబడి, భయపడి, ఆజ్ఞలను అనుసరించి, మాట విని, సేవించి, హత్తుకోవడం. 6 విషయాలు ఉన్నాయి. 6 విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఆయనకు లోబడి, భయపడి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను అని అక్కడ వ్రాయపడింది. హత్తుకొని ఉంటున్నారా లేదో పరీక్షిస్తున్నాడు. లోబడి ఉంటున్నారో లేదో పరీక్షిస్తున్నాడు. భయపడుతున్నారో లేదో పరీక్షిస్తున్నాడు. ఆజ్ఞలు నెరవేరుస్తున్నారో లేదో పరీక్షిస్తున్నాడు. ఆయన మాట వింటున్నారో లేదో పరీక్షిస్తున్నాడు. ఆయనను సేవిస్తున్నారో లేదో పరీక్షిస్తున్నాడు. ఉందా? దేవుని భయం మనకుందా అని. మీకు దేవుని భయం లేకపోతే నేను ఎంత చెప్పినా ఈ గోడకు చెప్పినట్టే వాక్యం. మీకు దేవునికి లోబడే గుణం లేకపోతే ఎంత చెప్పినా కూడా గాలికి ప్రయాసపడినట్టే ఉంటుంది. కానీ దేవుని భయం ఉండాలా, దేవునికి లోబడేది ఉండాలా. దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది చెప్పండి? దేవుడేమన్నా చూస్తున్నాడేమో, దేవుడు నన్ను పరీక్షిస్తాడేమో. కొంతమంది రహస్య స్థలాల్లో చేస్తుంటారు కొన్ని తప్పులు.
రహస్యం ఎవరు చూడట్లేదంటే అక్కడికి వెళ్ళి చేస్తుంటారు. అక్కడ చూడ్డా దేవుడు. నీ హృదయ రహస్యాలు నెరిగిన దేవుడు, నీ అంతరంగాన్ని నెరిగిన దేవుడు. నువ్వు ఎక్కడికి పోయినా పారిపోయినా అక్కడికి వచ్చి చూడగలిగే దేవుడు. నువ్వు ఆకాశానికి ఎక్కినా భూలోకానికి దిగిపోయినా అగాధ సముద్రములలో దాక్కున్నా అక్కడికొచ్చి సైతం నిన్ను నీ యొక్క బ్రతుకును వేలు పెట్టి ఎత్తి చూపించగలిగిన దేవుడు. ఆయనకు మనం మరుగై ఉంటామా? పరీక్షించే విషయంలో ఆయన అనుకుంటాం. ఒక ఆయన యేసుప్రభు బొమ్మ పెట్టుందంట వాళ్ళ ఇంట్లో ఫోటో. వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఈ లడ్డూలు చేశాను కదా నువ్వు తినొద్దు అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఊరు బయట మార్కెట్లో పని ఉండి వెళ్ళిందంట. వచ్చేటప్పటికి లడ్డూలు అమ్మ వచ్చేలోపు లడ్డూలు 2-3 తినేద్దామని తీసాడంట. తీసి తినబోయేటప్పటికి యేసుప్రభు ఫోటో చూస్తుందంట ఈ కుర్రాడిని. అమ్మో దేవుడు చూస్తున్నాడని ఏం చేశాడు, దేవుడు చూస్తున్నాడని వెళ్ళి ఆ ఫోటో పైన ఒక టవల్ కప్పి వచ్చి లడ్డూలు తినేసాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, చూసింది, 2-3 లడ్డూలు దగ్గున్నాయి. అరే నాయనా తినొద్దన్నాను కదరా, తినేసావా అంటే లేదమ్మా తినలేదన్నాడంట. తిన్నట్టుగా ఆమెకు అర్థమైపోయింది. అక్కడ టవల్ ఒకటి ఉంది, అక్కడ టవల్ దిగలే మళ్ళీ మనం టవల్ ఒకటి ఉంది. చదవడం ఏంటంటే టవల్ ఏందిరా అంటే చెప్పేశాడు ఉన్న విషయం. నేను లడ్డు తిన్నాను, దేవుడు చూస్తాడేమో కప్పాను అంటే ఆమె అందంట, అయ్యా దేవుడు నువ్వు టవల్ కప్పినా కూడా ఆయన చూస్తాడు నాన్న, ఆయన అనంత జ్ఞాని, ఎక్కడ దాక్కున్న వచ్చి చూస్తాడు, రహస్యం ఏది లేదు ఆయనకు అని అంటే చిగ్గుపడ్డాడంట వాడు అబ్బాయి. కనుక ఇట్లాంటి ఫోటోకి రుమాలు వేసేస్తున్నాం. మన ఇంట్లో ఫోటోలు కూడా పెడతాంగా, యేసుప్రభు ఫోటోలు కూడా పెడతారు కొందరు, నేను గమనించా. రుమాలు కప్పేస్తున్నామా, చూడాలి అనుకుంటున్నామా? లేదా యేసుప్రభు ఫోటో లేని రూమ్లోకి వెళ్ళి కూర్చుంటున్నామా? కొంతమంది బాత్రూంలోకి వెళ్తా, బాత్రూంలో ఎవరుండరుగా, అక్కడ జరిగే చూడ్డా ఖచ్చితంగా చూస్తాడు. కనుక నేను పరీక్షిస్తున్నాడు, నీ స్వభావం పరీక్షిస్తున్నాడు, నీ ఆలోచన ధోరణి పరీక్షిస్తున్నాడు, నీ యొక్క విధేయతను పరీక్షిస్తున్నాడు, నీ యొక్క నిర్లక్ష్యాన్ని గమనిస్తున్నాడు, నువ్వు ఆయనకు లోబడకుండా జీవిస్తున్న సంగతిని గమనిస్తున్నాడు. తప్పించుకుంటావా? ఆయనను పరీక్షిస్తున్నాడు. నీ లోపాన్ని చూస్తే తప్పించుకుంటావా? తప్పించుకోగలమా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా తప్పించుకుంటావని వాక్యంలో లేదా? నువ్వు ఆయనకు విరోధంగా జీవితే ఎలా తప్పించుకుంటావని ఆ మాటకు అర్థం కాదా? నువ్వు ఆయనకు లోబడకుండా ఎలాగా జీవిస్తున్నావు అన్నదానికి, ఆ నిర్లక్ష్యంగా జీవిస్తున్న దానికి అర్థం కాదా? అర్థం అదే కదా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసినా మనం ప్రవర్తనలో ఆయనకు లోబడుతున్నామో లేదో పరీక్షిస్తున్న దేవుణ్ణి మోసగిస్తున్నాం కాదా? అవునా కాదా? మానవ బలహీనతలు, మానవ తప్పిదాలు ఎన్నో చేస్తుంటాం మనం. అవన్నీ కూడా మనం చేయకుండా జాగ్రత్త పడాలంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని నువ్వు అలాంటి భయం కనుక నీలో ఉంటే పశ్చాత్తాప హృదయం నీకు వస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఏడవాల్సిన సమయం అవుతుంది అది. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆయనకు లోబడే వ్యక్తిగా నేను మార్చాడో, లోబడకుండా జీవిస్తున్న ఆ సంగతి నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా అయ్యో నేను పలానా సమయంలో దేవునికి లోబడలా, పలానా విషయంలో దేవునికి లోబడలా, పలానా విషయంలో ఆయనను మోసగించి ఆయన కళ్ళు కప్పా. దేవుని కళ్ళు కప్పుతామా? కళ్ళగంతలు మనం కట్టుకుంటాం, ఆయన కట్టలేం మనం కళ్ళగంతలు. కాబట్టి ఆయన మోసం చేయలేము. కనుక నీ దేవునికి లోబడి భయపడుతూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చే అనుభవం నీలో ఉండాలని ఆయన చూస్తున్నాడు. కనుక ఆయనను పరీక్షిస్తున్నాడు. అందువలన మనం ఏం చేయాలా? మనం ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన హత్తుకొని, ఆయన ప్రేమించి, ఆయనను సేవించి, ఆయన మాట విని, ఆయన ఆజ్ఞలను అనుసరించే వాళ్ళగా మనం ఉంటే మనం ఆలయంలో చక్కగా ప్రవర్తించే వాళ్ళంగా మనం ఉంటాం. ఎక్కడైనా మన ప్రవర్తనలో ఇక తప్పు ఉండదు, తేడా ఉండదు. ఎక్కడైనా మన ప్రవర్తనలో లోపము కనబడదు. అట్లాంటి వాళ్ళుగా మనం ఉంటాము. ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చి, ఆయన మాట విని, ఆయనను ప్రేమించి, ఆయనను హత్తుకునేటువంటి వాళ్ళుగా మనం చేయబడాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే ఆయన ఆలయంలో మనం చక్కగా ప్రవర్తిస్తాం. ఇది రెండోది. మూడోది చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి మనం చూస్తాం. హెబ్రీ 12వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీ 12వ అధ్యాయం 5-6 వచనాలు దయచేసి చూడండి. హెబ్రీ 12:5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి
తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మరిచితిరి. కనుక ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రభువు నిన్ను గద్దించినప్పుడు విసుక్కుంటున్నావా? ప్రభువు నిన్ను గద్దించినప్పుడు విసుక్కుంటున్నావా? ఆయన నీతో సంభాషిస్తూ చేసిన హెచ్చరికలను మర్చిపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడిన మాటలను మర్చిపోతున్నావా? వాక్యం చేత ఎన్నోసార్లు గద్దించాడు కదా, వాక్యం చేత ఎన్నోసార్లు గద్దించాడు. నీ మనస్సాక్షి చేత నిన్ను గద్దించాడు, ఇతరుల చేత నిన్ను గద్దించాడు, దేవుని సేవకుల చేత గద్దించాడు, అనేకులు తోటి విశ్వాసుల చేత గద్దించాడు. ఇంకనైనా మార్చుకో బాబు, ఇంకనైనా మార్చుకో అమ్మా, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ యొక్క దేవునికి భయపడని విధానం మార్చుకో, దేవునికి లోబడకుండా ఉన్నటువంటి నీ యొక్క తత్వాన్ని మార్చుకో అని ఇలాంటి అనుభవము ఆయన మనకు చెప్పినప్పుడు మర్చిపోతున్న వారంగా మనం ఉన్నాం. అంటే తలంపు ఏంటంటే, దానికి కారణం ఏంటి? విసుక్కుంటున్నాం, దేవుని హెచ్చరికను విసుక్కుంటున్నాం, దేవుని శిక్షను తృణీకరిస్తున్నాం. దేవుడు తాను ప్రేమించు వారిని తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని వ్రాయబడి. దేవుడు నేను హెచ్చరిక చేసినప్పుడు దండించునంటే అర్థం ఏంటి చెప్పండి? దండించునంటే అర్థం ఏంటి? దండించునంటే అర్థం ఏంటి? నా భాష చెప్పంటారా? నా భాషలో చెప్పనా? ఒక్కటి బీకాడు అంతే కదా. మన భాషలో, మన మానవ భాషలో దాని అర్థం ఏంటంటే ఒక్కటి బీకాడు, అయినా కూడా నీకు రావట్లా. ఏంటది? జ్ఞానోదయం కావట్లా. ఆయనతో నీతో మాట్లాడిన సంభాషణ నువ్వు మర్చిపోయావు. ఎంత ప్రేమగా మాట్లాడే దేవుడు అండి, ఎంత జాలిగల దేవుడు. నువ్వు పతనం అయిపోతుంటే నీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడాడే, నువ్వు నశించిపోతుంటే నీ దగ్గరకు వచ్చి కరుణా వాత్సల్యములను చూపించాడే. పర్లేదులే నేనున్నానని నీ గాయాలు కట్టాడే, పర్లేదులే నేనున్నానని నిన్ను దగ్గరకు తీసుకున్నాడే. అరే ఇక నుంచి అయినా మంచిగా ఉండమ్మా, ఇక నుంచి అయినా మంచిగా ఉండ నీతో చెప్తూ వచ్చిన ఆయన సంభాషణ, దేవుడు నీతో మాట్లాడుతూ చేసిన ప్రేమతో లాలించిన లాలన ఏం మర్చిపోయావా? అందువలన మనము ఆయన గద్దించినప్పుడు విసుక్కుంటున్నాం. మన మందిరంలో మన ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి కారణము అదే. మనం ఆయన యొక్క శిక్షను తృణీకరిస్తాం. దేవుడు మనలను అంటే శిక్ష అంటే దాని అర్థం ఏంటంటే, శిక్ష వేరు దండన వేరు. శిక్ష వేరు దండన వేరు. దండన అంటే లాగా ఒకటి బీకటం, శిక్ష అంటే ట్రైనింగ్ నేర్పిస్తున్నాడు నీకు. నువ్వు ఇట్లా నడుచుకో, నువ్వు ఇట్లా జీవించు, నువ్వు ఇట్లా మాట్లాడు, నువ్వు ఇట్లా ప్రవర్తించు, నువ్వు ఇట్లా ప్రార్థన చేయి, నువ్వు ఇట్లా ఆరాధన చేయి, నువ్వు ఇట్లా వాక్యం చదువు, నువ్వు ఇట్లా మందిరానికి వెళ్ళు. ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవడానికి తృణీకరిస్తే మనం మందిరంలో సరిగ్గా ప్రవర్తించలేము. మందిరంలో మన ప్రవర్తన ఎవరు చూస్తారు చెప్పండి? అందరూ చూస్తారు. ఇంకెవరు చూస్తారు? మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నా, అందరినీ ఒకసారి చూడలేనుగా, చూస్తానా? ఒకసారి ఆమెను చూశానంటే ఒకసారి ఈయన చూస్తా, ఒకసారి ఆయన చూశానంటే ఒకసారి ఈమెను చూస్తా, మిగిలిన చూడలేక. కానీ దేవుడు అందరిని చూస్తున్నాడు. దేవుడు అందరిని చూస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ, నన్ను కూడా చూస్తున్నాడు. మనల్ని అందరినీ పరీక్షిస్తున్నాడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు? డంబంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, ఆవేశంలో ఉన్నాడా, ఆత్మీయంగా ఉన్నాడా, శరీరానుసారుడిగా ఉన్నాడా, ఎట్లున్నాడు, సైతాను స్వభావం ఉందా, దేవుని స్వభావం ఉందా, పరీక్షిస్తున్నాడు. దేవుడు టోటల్గా మనల్ని స్కాన్ చేస్తుంటే తెలిసిపోదా మన రహస్యం ఆయనకు? అందువలన నువ్వు అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండు అని నీకు నేర్పించే సంగతిని నువ్వు తృణీకరిస్తున్నావు, విసుక్కుంటున్నావు. నువ్వు చెప్తేనే నాకు తెలుసు అనుకుంటున్నావా? నాకు ముందే తెలుసు అండి. ఏంటది అంటే నువ్వు చెప్తేనే నాకు తెలుసు అనుకుంటున్నావా? నాకు ముందే తెలుసు. ఏంటది? మందిరంలో ఎలాగా ప్రార్థన చేయాలి, మందిరంలో ఎలాగా ఆరాధన చేయాలి, మందిరంలో ఎలాగా ప్రవర్తించాలి. బ్రదర్ అలా అనుకోడు, తప్పు అంటే ఓ నాకు తెలుసులే అన్నా, నువ్వు చెప్తే తెలియాలని నాకు అంటారు కొందరు. నాకు తెలుసులే అన్నా అంటారు. ఏం తెలియదు పాపం, తెలియకపోవడం వల్లే కదా తప్పు చేస్తున్నాడు. కనుక అటువంటి నేర్పించేవి నేర్చుకోవడానికి విసుక్కుంటూ ఆయన యొక్క దండనకు పాత్రులైతే అక్కడ ఏమంటున్నాడు? ఆయన మన కొరకై హెచ్చరిక చేసే మాటలు మర్చిపోతున్నాం, ఆయన మనకు నేర్పించే సంగతులను మర్చిపోతున్నాం. మనకు దేవుడే నేర్పిస్తాడండి. బాగా బ్రతుకు, లేకపోతే సంతోషంగా జీవించు, అదే కదా నేర్పుతాడు.
ఇట్లా సంతోషంగా జీవించాలంటే ఏం అవసరం అంటే ఇవి ఫలానా ఉండాలి. నీకు ఏముండాలా? దేవుని భయం ఉండాలా, దేవునికి లోబడటం ఉండాలా, ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలా, ఇదే కదా. లేకపోతే ఆయన అధికారానికి ఒప్పుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి, ఇదే కోరుతాడు దేవుడు. అదంతా లేకుండా ఇంకొక వేరే వర్షన్ను మనం కనుక ఇక్కడ అప్లై చేస్తే నువ్వు దేవుని ఆలయంలో సరిగ్గా ప్రవర్తించట్లేదు. కాబట్టి ఈ మూడవ అనుభవంలో మనకేం జ్ఞాపకం చేయబడుతూ ఉందంటే, ఆయన నీకు నేర్పించినప్పుడు విసుక్కోబాకు, ఆయన నీకు నేర్పించినప్పుడు నువ్వు తృణీకరించబాక, నేర్చుకో. మా నాన్న ఒక మాట చెప్పేవాడు, ఎవరైనా 2-3 మాట్లాడుకుంటుంటే నువ్వేం చేయాలో వెళ్ళి పక్కనే కూర్చో. ఏమనేవాడంటే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను, అంతేగాని నీకేం తెలియకుండా అక్కడ ఏది పడితే అది మాట్లాడేసావు అనుకో, నువ్వేం నేర్చుకోలేవురా నాయన, తెలివి తక్కువ అయిపోతావు. నాదే చెప్పేవాడు నాన్న. అందుకని ఎవరైనా మాట్లాడుకుంటుంటే 2-3 మాట్లాడుకుంటే నెమ్మదిగా వెళ్ళి విను, వాళ్ళ మాటల్లో జ్ఞానం నేర్చుకో, అప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో నీకు అర్థమైపోతుంది. ఇట్లా చెప్పు. కనుక ఎలా ప్రవర్తించాలో మనకి ఎవరైనా నేర్పిస్తేనే కదా మనం నేర్చుకోగలిగేది. అట్లా మన తండ్రి, మన పరలోక తండ్రి నీ ప్రవర్తన విషయంలో నీకేదో నేర్పించాలనుకున్నప్పుడు నేర్చుకోకుండా విసుక్కుంటే, తృణీకరిస్తే ఆయన చేసిన హెచ్చరికలను మర్చిపోయి నష్టపోయే వాళ్ళం అయిపోతాం. యేసు ప్రభుని మన రోల్ మోడల్గా తీసుకోండి. ఆయన దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు, ఆయనకిష్టమైనట్లు చేశాడంట. చూడండి ఏమన్నాడు యేసు ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము ఆ మాట గమనిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 28-29 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 28-29. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇక్కడ మనకు 2 విషయాలు ఏంటి? ఆయన నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నాను. ఆయన నాకు ఏమి నేర్పించాడో అదే నేను మాట్లాడుతున్నాను. దేవుడు నాకేమి నేర్పించాడో అదే నేను మాట్లాడుతున్నా. దేవుడేమో నాకు ఏమేం చేయాలని చెప్పాడో అదే చేస్తున్నా. నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమీ చేయట్లేదనియు దేవుడే నాతో ఈ విషయాలను నేర్పించాడని యేసుప్రభు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఇంకేమంటున్నాడు? ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఏమిటి ఆయనకి ఇష్టమైన కార్యం? దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి చెప్పండి? ఏంటది? ఆయన ఏం నేర్పించాడో అదే, ఆయన ఏం చేయాలని చెప్పాడో అదే. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తా. ఒకసారి ఆయనకి ఇష్టమైంది, ఒకసారి నాకు ఇష్టమైంది కాదు. ఒకసారి నీకు ఇష్టం వచ్చినట్లు, ఒకసారి దేవునికి ఇష్టం వచ్చినట్లు కాదు. మనం తెలుస్తాం మన బ్రతుకు. నేను ఆయనకి ఇష్టమైనవే ఎల్లప్పుడూ చేస్తా. ఇది ఎట్లా వచ్చింది ఆయనకి? యేసు ప్రభుకి దేవుడే నేర్పించి పంపించాడు, దేవుడే బోధించి పంపించాడు. కుమారుడా ఇట్లా జీవించాలి, ఆయనతో మాట్లాడండి యేసు ప్రభుతో. అక్కడ మనం చదివిన హెబ్రీ 12లో రాయబడిన మాట యేసు ప్రభుని గురించే. 4వ వచనం చూడండి, యేసు ప్రభు గురించే. ఆయన తండ్రి చెప్పినట్లే చేశాడంట. అక్కడ 4వ వచనంలో హెబ్రీ 12:4లో తండ్రి చెప్పినట్టు చేశాడు. ఆయన రక్తం గార్చాడు, ఆయన అవమానాన్ని పొందాడు, ఆయన చిలువలో నలగొట్టబడుతూ వచ్చాడు. అందుకే కింద ఆ మాటలు రాసి మనకు మాదిరిగా, అంటే మనం నేర్చుకోవాలని ఆ సంగతులను అక్కడ రాశాడు హెబ్రీలో 12వ అధ్యాయంలో పౌలు గారు. కాబట్టి ఇక్కడ ఆ తలంపులు గమనిస్తే, తండ్రి చేయు శిక్షను తృణీకరించవద్దు, విసుక్కోవద్దు. దేవుడు గద్దిస్తే విసుక్కోవద్దు. దేవుడు హెచ్చరిక చేస్తే నీవు ఇలా చెయ్యంటే అలా చేయకపోతే నష్టపోయేది నువ్వే. నువ్వు ఇలా చెయ్యంటే అలా చేయకపోతే నష్టపోయేది నువ్వే. నువ్వు మందిరానికి మానవద్దంటే మానేవంటే నష్టపోయేది నీవే. నువ్వు మందిరం పోగొట్టుకుంటే నీకే ఇబ్బంది అని చెప్పినా కూడా నువ్వు మందిరం పోగొట్టుకుంటున్నావు అంటే నష్టం నీకే.
నీకు అలాగ నేర్పించబడినప్పుడు అలా చేయడం అనేది నీ ధర్మం. అలా చేయకపోతే నష్టపోయేది నీవే. అందుకనే ఆయన నిన్ను శిక్షించినప్పుడు, ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తాడో విని ఆ ప్రకారం నడుచుకునేటువంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మూడవది. నాలుగవది, చివరిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటాం. చూడండి, హెబ్రీ 13:17 వచనం. హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనం. ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఇక్కడ మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. నాలుగవది, నీవు దేవుని మందిరంలో నీ ప్రవర్తన చక్కగా ఉండాలంటే దైవ సేవకుని మాటకు లోబడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇక్కడ మందిరంలో నువ్వు చేర్చబడ్డావంటే, మందిరంలో నిన్ను ఒక గుర్తించబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే, నీ ఆత్మ ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి నడిపించబడి రక్షించబడింది అంటే, నీ ఆత్మలను కాయుస్తున్నటువంటి దేవుని సేవకుడు ద్వారా నీ ఆత్మ కాయబడుతున్నదనే సంగతి అక్కడ రాయబడి. దేవుని సేవకులు నీ ఆత్మలను కాయువారై ఉన్నారు. దేవుని సేవకులు నిన్ను గురించి భారం కలిగి ఉన్నారు. దేవుని సేవకులు నిన్ను గురించి బాధ్యత తీసుకున్నారు. దేవుని సేవకుడు నీకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు చెప్తున్నాడు. నీ జీవితంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు. ఇదిగో నీ వంకర స్టెప్పు సరిగ్గా వేయాలని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ వాళ్ళ మాట ఏమన్నాడు, వాళ్ళు మీ ఆత్మలను కాయిస్తున్నారు, లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మను కాయిస్తున్నారు. లెక్క అప్పచెప్పాలా? ఏం లెక్క అప్పచెప్పాలా? మిమ్మల్ని అందరిని దిక్కెళ్ళి దేవుని దగ్గర, ఇదిగో ప్రభువా నాకు ఎంతమంది ఆత్మలను అప్పగించావు, అన్ని ఆత్మలను నీకు అప్పగిస్తున్నాను. ఇక్కడ కొన్ని ఆత్మలు తప్పిపోయినాయి అనుకోండి, నేనేం చేయాలా? కొన్ని ఆత్మలు తీక్కల లెక్కలో లేవు, ఏం చేయాలి నేను? అందుకే దుఃఖము, అందుకే వేదన, అందుకే దుఃఖంతో ఆ పని చేస్తే అది మీకు నిష్ప్రయోజనం. మీ విషయంలో ఆనందంతో ప్రార్థన చేయాలా, మీ విషయంలో ఆనందంతో ఆరాధించాలా. ఫిలిప్పీ సంఘస్థుల గురించి పౌలు గారు ఆనందించాడు. నా ఆనందము నా కిరీటమైన నా ప్రియులారా, మీరు ఆనందించండి, నా ఆనందం కలుగజేసిన మీరు ఆనందించండి, మరలా ఆనందించండి, ఇంకా ఆనందించండి, ఎక్కువ ఆనందించండి. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? మీరు చెప్పిన మాట విని నడుచుకుంటున్నారు, చక్కగా దేవుని ఏర్పాట్లు జీవిస్తున్నారు, మీలో లోపం లేదు, మీలో ఏ విధమైన అపవిత్రతను నేను చూడలేదు. మీరు ప్రభువు మాట చక్కగా వింటున్నారు, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటున్నారు, వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్నారు. అందుకే అక్కడ రాయబడింది, లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందుకే మీరంటే నాకు ఆనందం. నీ గురించి చెప్పబడుతుందా? మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకములో జ్యోతుల వలె కనబడుతున్నారని నీ గురించి చెప్పబడుతుందా? మీరు మీ సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటున్నారు, కొనసాగించుకుంటున్నారని మీ గురించి ఆనందించగలిగే ఆ స్థితిలో మీ సేవకుడు ఉంటున్నాడా? అలా ఆనందించే స్థితిలో మీ సేవకుడు ఉంటే మీకు ప్రయోజనం. అలా కాకుండా దుఃఖపడుతుంటే, ప్రభువా ఎన్నిసార్లు చెప్పినా వింటలేదయ్యా, ఎంత చెప్పినా వింటలేదయ్యా, వాళ్ళు నా మాట వింటలేదయ్యా, ఏడ్చి ప్రార్థన చేస్తాను నేను ఇక్కడ, అది మీకు ప్రయోజనం కాదు. సరే, చివరిలో ఒక మాట వాడతాం, ఏంటంటే వారిని ఎట్లయినా కాపాడి పట్టుకురా. ఒకవేళ అది అన్నాడు, అది మీకు ప్రయోజనం కాదనే అర్థం ఏంటి? వాళ్ళు మీ విషయంలో ఆనందంతో మిమ్మల్ని మీ విషయంలో ఆనందించే వాళ్ళు ఉండాలని చూడండి. వాళ్ళు కనుక దుఃఖపడ్డారా మీకు మంచిది కాదని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? సేవకుడు అంటే ఎన్నో రకాలైన బాధ్యతలు భరించాల్సిన వాడు. సేవకుడు అంటే ఇక్కడున్న ఆత్మలన్నిటికీ లెక్క చెప్పవలసిన వాడు. ఒక ఆత్మ తప్పిపోతే, ఒక ఆత్మ దూరం అయిపోతే, ఒక ఆత్మ ఆరిపోతే, ఒక ఆత్మ దేవుణ్ణి దుఃఖపెట్టే ఆత్మ అయిపోతే, ఒక ఆత్మ ఆయనకు విరోధంగా జీవిస్తే ఆత్మ అయిపోతే, కాబట్టి అక్కడ దేవుని సేవకుని మాట విని వారికి లోబడి ఉండడం అనేది నీవు
దేవుని మందిరంలో చక్కగా ప్రవర్తించడానికి కారణం. దేవుని చావుకుని మాట విని వారికి లోబడే అనుభవము మందిరంలో చక్కగా ప్రవర్తించే వ్యక్తిగా నేను చేస్తుంది. మేము నేర్చుకున్నామండి, మేము నేర్చుకున్నాం. మా సేవకుడు ఒకటే చెప్పేవాడు, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే, అన్న తప్పు చేస్తున్నావు జాగ్రత్త చెప్పేసేవాడు. సో తప్పు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు అంటే ఆగిపోయేవాళ్ళం, చేసేవాళ్ళం కాదు. కనుక ఇవాళ వరకు కొన్ని పొరపాట్లు చేస్తాం మేము కూడా. కొన్ని పొరపాట్లు జరుగుతాయి, మళ్ళీ తెలిస్తే వెంటనే వాటిని ఏం చేస్తాము, తొలగించేస్తాం. కనుక పొరపాటు జరిగిందని తెలిసి కూడా నువ్వు తొలగించుకోకపోతే, సరి చేసుకోకపోతే నీ ప్రవర్తన ఏం బాగుంటుంది? నిన్ను గురించి నీ సేవకుడేం ఆనందిస్తాడు? నీ సేవకుడే ఆనందించకపోతే దేవుడేం ఆనందిస్తాడు? దేవుడే ఆనందించలేనట్టు నిన్ను చూసి సంఘం ఏమి ఆనందిస్తుంది? సంఘానికి, దేవునికి, సేవకునికి ఆనందం కలుగజేయ నువ్వు నీ కుటుంబాన్ని ఏమో సంతోషపెడతావు? ఎక్కడ నీ గురించి మంచిగా ఉండదు కదా. అందుకే ఏం చేయాలా? వారికి లోబడి ఉండండి, వారికి అప్పగించుకోండి, దేవునికి లోబడండి, ఆయనకు భయపడండి, ఆయన అధికారానికి ఒప్పుకోండి. దేవుని అధికారానికి ఒప్పుకుంటే తప్పేంటండి? మనమేమో సాతాను అధికారానికి ఒప్పుకుంటాము, మన అధికారం చూపిస్తూ ఉంటాం, ఎదురే లేదన్నట్లు. అట్లుంటే నష్టపోయేది మనమే, అది మనకు ప్రయోజనం కాదు. అందువల్ల మనం అలాంటి పరిస్థితుల్లో నష్టపోకుండా ఉండాలంటే జీవము గల దేవుని ఆలయంలో నువ్వు ఎలా ప్రవర్తించుకోవాలో నేర్చుకో. అది నీకు తెలియాలి, అది నీకు అవసరం, తెలియాలి, తెలుసుకొని ఉండాలి. ఆ సంగతి తెలుసుకోకపోతే నీకు అనవసరంగా భావిస్తున్నావు, నాకు అక్కర్లేదన్నట్లు భావిస్తున్నావు. ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. కనుక ఆలోచించండి. జీవం గల దేవుని ఆలయంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలో నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో గొప్ప వ్యక్తిగా నీవు చేయబడతావు, ప్రభు బలలో పాలు పొందే వ్యక్తిగా నీవు ఉంటావు. అలాంటి అనుభవంలో మనం బలలో పాలు పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం.